చిన్నవాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నమస్కారం. మీ అందరూ ఇక్కడ ఉన్నందుకు, మా మాటలు వినడానికి, ఆ కాగితాలు ఉన్నాయి కదా, సహకారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు నేను మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఆ చిన్న పాయింట్ ఏంటంటే ఐడి కావాలి, మేము ఐడి ఇస్తాం, ఐడి కార్డు ఇస్తామంటున్నారు. ఐడి కార్డు ఏమిటంటే, నాకు ఐడి కార్డు ఉంది, ఇప్పుడు దానివల్ల నాకేం ఐడి కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఉంది, చాలా ఆధార్ కార్డు. కానీ అందులో ఇప్పుడు మీరు ఇచ్చిన ఐడి కార్డులో ఏముంటుందంటే, నేను మానవ హక్కుల కమిటీ అధికారిని అనే మాట వస్తుంది. నేను అధ్యక్షుడిని అని, లేదా రాజ్యాంగ సహాయ కార్యక్రమాన్ని అని ఏదో ఉంటాయి పేరు. అవన్నీ ఉంటే మీకు ఒక విలువ వస్తుంది. ఆ విలువ వస్తే మీరు హక్కుల గురించి అడిగే అవకాశం మీకు వస్తుంది. సో హక్కులు ఎట్లా వస్తాయి మీ చేతిలోకి? హక్కులు అడిగితే వస్తాయి. హక్కులు ఎలా అడుగుతారు మీరు? దానికి మీ పేరు ఎవరు చెప్పాలి? ఇప్పుడు మమ్మల్ని అందరూ అడుగుతుంటారు, హక్కుల సమావేశంలో సమాచార హక్కు చట్టం కింద మేము అడుగుతాం. ఏం అడుగుతాము? ఏదైనా కొంత మాకు తెలిస్తే కదా మిమ్మల్ని అడిగేది. మాకు ఏమీ తెలియదు, అయినా నేను అడుగుతాను, అప్పుడేం చేస్తారు అని. ఇట్లా ఒక ఆయన నన్ను చాలా బాగా ప్రశ్న వేశాడు. నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అప్పుడు నేనున్నాను, ఒక చిన్న అమ్మాయి 40 కాదు ఏమన్నారు 10 యూనివర్సిటీ 10th లెవెల్ స్కూల్ చదువుతున్న అమ్మాయి అడిగింది. ఇప్పుడు మా బడికి పోయే దారిలో ఒక చెత్త కుండీ ఉంది. ఈ చెత్త కుండీ ఎన్నిసార్లు నింపుతారు, ఎన్నిసార్లు తీసేస్తారు, అసలు నింపకుండా అట్లాగే నింపి అట్లాగే వదిలేస్తారా? దానికి ఎవరు జవాబిస్తారు అని అడిగాడు. ఎంత గొప్ప చిన్న ప్రశ్న అండి. గొప్ప ప్రశ్న, పెద్ద ప్రశ్న, చిన్న ప్రశ్న, పనికిరాని ప్రశ్న. మొత్తం ఆ చిన్న పాప అడిగినందుకు, ఆ 10వ తరగతి చదివే ఒక చిన్న అమ్మాయి అడిగినందుకు మొత్తం అక్కడ ఉన్న అధికారులందరూ దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎంత అవసరం వచ్చింది? ఏమిచ్చారండి? ఏమిటి జవాబు? ఏమిటి వాళ్ళు ఇచ్చింది? ఆ జవాబు ఏమిటంటే, అక్కడ ఉన్న చెత్త అంతా తీసేశారు. ఏం జవాబు అండి నాకు కావాల్సింది? ఉత్తరానికి జవాబు కాదు కావాల్సింది. నేను జవాబు పేరుతో జవాబు కావాలని నేను అడుగుతూ ఉంటే మీరు నాకు ఇచ్చిన సమస్యకు పరిష్కారం చెప్తున్నారు. ఇది హక్కు లేక ఇది మానవ హక్క? ఇది రాజ్యాంగ హక్క? ఇది ఏం హక్కు? ఇది క్వశ్చన్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళంతా చెప్పారు రాజ్యాంగ హక్కులు అన్నారు. మరి మనకు రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950 నాటి వచ్చింది. మరి 1950 ముందు ఏం జరిగింది? మనకి మన హక్కులు లేవా? మనకు రాజ్యాంగం లేదు కదా. అప్పుడు ఏముంది? మరి అప్పుడు మనకి ఏముందంటే 1948లో ఏమైంది మిత్రమా వినాలి. 1948లో ఏమైంది? మానవ హక్కుల రాజ్యాంగం వచ్చింది. మానవ హక్కుల ప్రకటన వచ్చింది. మానవ హక్కుల ప్రకటనకు ముందు ఏముంది? మనకి కనీసం స్వాతంత్రం కూడా లేదు. ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? 1947 వచ్చింది. అప్పుడు ఈ హక్కు ఎట్లా వచ్చింది? నాకు కొన్ని నెంబర్స్ దొరకట్లేదు. అందరి ఊళ్ళో ఉన్న రాజ్యాంగ రామానుజ మరి ఏమంటున్నాను, మళ్ళీ తప్పు మాట్లాడుతున్నాను, చూడండి ఏం తప్పు మాట్లాడుతున్నాను. అంజన గారు నన్ను రక్షిస్తున్నాడు. వీళ్ళు రిపోర్టర్స్ మొత్తం మందిని మేము ఎందుకు పిలిచినామంటే, మాకు సంబంధించినటువంటి మా సభ్యులకు మేము ఎప్పుడు చెప్పుకునేది ఇది, కానీ మేము చేసేటువంటిది ఏదైతే ఉందో 10 మందికి తెలియాలి. ఎక్కడన్నా సమస్య ఉన్నా మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొస్తారనేటువంటి చర్చిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ అన్ని వర్గాలను పిలిచి మేము ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈరోజు తీసుకోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి సమావేశం ఒకటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. మేము ఈరోజు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కానివ్వండి,
తర్వాత ఆ సమాచారం చట్టం ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా మేము రికార్డ్ ఇన్స్పెక్షన్ చేసినాము. తర్వాత ఆర్టీఐ అప్లికేషన్స్ కూడా మా సభ్యులందరూ వేసినాము, సమాధానం తెప్పించినాము. ఏదో ఒక ఆర్టీఐ సమాధానం ఏదో ఒక 6(1) వేసే ఒప్పునుడు కాదు. 6(1) లేకపోతే 19(1) లేకపోతే కమిషన్ కాకపోతే నేషనల్ కమిషన్, కాకపోతే కోర్టు కాకపోతే ఇంకొకటి న్యాయ వ్యవస్థ. లీగల్గా ఆ సమాధానం వచ్చేంత వరకు మా కార్యకర్తలు ఎవరైతే అప్లికేషన్ వేసారో వాళ్ళు ఖచ్చితంగా సమాచారం అనేది రావాలి, అధికారి దగ్గర నుంచి రావాలంటే దానికి మనకు ఓపిక ఉండాలి. 6(1) అయితే పక్కకు పెడతారు, 30 రోజులు 40 రోజులు 60 రోజులు అవుతుంది. దాని తర్వాత 19(1) ఇస్తాం. 19(1)లో కూడా ఏమైతే చూద్దాం వీళ్ళు ఏదో అడుగుతారు, ఏదో లెటర్ పెట్టుకొని ఇస్తాం, మేము భయపడతామా, చూద్దాం అని అంటే దాన్ని తీసుకెళ్ళి స్టేట్ కమిషన్ వేయడం జరిగింది. స్టేట్ కమిషన్ కూడా డైరెక్షన్ ఇవ్వకపోతే హైకోర్టులో కూడా వేసి డైరెక్షన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతెందుకు మనకు జగిత్యాల జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో చిన్న ఒక సమాచారం అడిగినాం. ఈ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, సింపుల్ క్వశ్చన్. వాళ్ళు చేసేది వాళ్ళు ఐటీ ఏం కడతారు, వాళ్ళ ఉద్దేశం ఏంది అని అడిగినందుకు మాకు 6(1) అయితే సమాధానం లేదు. సమాధానం లేకపోగా మాకు ఏమైందంటే ఉల్టా సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంది, ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఏదో కేసుల ఓల్డ్ కేసులు ఎప్పుడు కేసుల్లో దీని ప్రకారం హాస్పిటల్లకు సంబంధించినటువంటి సమాధానం ఇవ్వరాదు, కాన్ఫిడెన్షియల్ అని మాకు లెటర్ ఇచ్చారు. మరి ఎట్లా కాన్ఫిడెన్షియల్ అవుతుంది? అది ప్రజల కొరకు ప్రజల భాగస్వామ్యంతో ప్రజల ద్వారా నడిచేటువంటి హాస్పిటల్స్, మరి అది రహస్యం ఎందుకు అవుతుందో మాకు అర్థం కాలే. అప్పుడు అధికారి ఇచ్చింది. మరి ఎందుకు ఇది అయిందని చెప్పి మేము 19(1) వేసినాం. 19(1) వేసినా కూడా 19(1)లో కూడా మాకు పెండింగ్ పెట్టారు. అప్పుడు మా సభ్యులందరూ పోయి జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు పిలిచి అప్పుడు ఉన్నటువంటి జిల్లా వైద్యాధికారిని పిలిచి నీకు ఇవ్వడానికి ఇబ్బంది అయితే మొత్తం డిమాండ్లో పెట్టమని చెప్పింది. ఓపెన్లో పెట్టాలి మీరు, ఇవన్నీ సీక్రెట్ ఎందుకు? వాళ్ళు పే చేస్తున్నారు, వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తలేరు కదా హాస్పిటల్లో, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు చేస్తున్నారు. డబ్బులు తీసుకొని చేసినప్పుడు అది సంబంధించిన సభ్యుని పిలుచుకొని సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఈ మధ్య కాలంలో అసలు హాస్పిటల్ ఉన్నాయి కదా, ఈ హాస్పిటల్లో ఏ పద్ధతిలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు రేట్లు ఒకటి ఉంటాయి, స్టేట్ మెడికల్ బోర్డు రేట్లు ఒకటి ఉంటాయి. ఆ రేట్లే ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జగిత్యాల్లో ఒక రేటు, కరీంనగర్లో ఒక రేటు, హైదరాబాద్లో ఒక రేటు అనేది ఎక్కడ కూడా ఉండదు. కామన్గా ఒకటే రేటు ఉంటుంది. అది నిమ్స్. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు కానీ మనము అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాం గవర్నమెంట్కి, పంపితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 1,00,000 రూపాయలు బిల్ వేసి పంపితే వాళ్ళ రేటు ప్రకారం అది 30,000 వస్తుంది. అది దానికి సంబంధించింది. మీరు ఎట్లా చూస్తున్నారు అంటే, సరే అది ఇప్పుడు మేము మా అప్లికేషన్ పెండింగ్ ఉంది అక్కడ, దాని మీద కూడా మరి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారేందో. అంటే ఒక క్వశ్చన్ చేస్తే 100 సమస్యలు బయటకు వస్తున్నాయి. సరే ఇప్పుడు మేమేదో ఉన్నాం, 4 మంది చేస్తే సమస్య ఏదేదో బాగుపడుతుందని కాదు, కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులను, మా సభ్యులు ఇక్కడ వీరు వచ్చిన వాళ్ళు ఒక చర్చించి ఒక ప్రశ్నించే తత్వం రావాలి. అది ప్రశ్నించాలి, ప్రశ్నించి జవాబు తీసుకోవాలి. జవాబు తీసుకొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇప్పుడు మేమున్నాం తత్వం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే క్వశ్చన్ చేస్తే ఏమంటారంటే ఇంకే పర్లేదనే అందరూ ఏదో అడుగుతున్నాను అంటారు. ఎవరికి వాళ్ళు అడిగినప్పుడు ఎవరికి సంబంధించిన సమస్యను వాళ్ళు పరిష్కరించుకునే దిశకు మన ప్రజలంతా పోవాలి, ఎడ్యుకేట్ కావాలని మేము కోరుకుంటున్నాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా లేట్ అయింది. మన పెద్దలు ప్రత్యేక ఆహ్వానితులు వచ్చినటువంటి సార్ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. ముఖ్యంగా చేస్తున్నాను 5 మాసాల్లో ఇంతింతై కట్టుడింతై తానింతై నవ్వు ఆ సంస్థ పూర్వాపరాలన్నీ కూడా పూర్తి చేసినటువంటి శ్రీనివాసరావు గారికి మొట్టమొదటిగా మనం అభినందనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మానవోషి వంశాభివందనంబులంగు చిరయడతోగని మానవ శ్రేయస్సుడు మహానీరాజనం నభూతో రవిశ్వతి వారి సందేశం విరాజమైనటువంటి సందేశానికి స్వాగతం, సుస్వాగతం. మా కార్యకర్తలు ఎవరైతే అప్లికేషన్ వేసారో వాళ్ళు ఖచ్చితంగా సమాచారం అనేది రావాలి, అధికారుల దగ్గర నుంచి. రావాలంటే దానికి మనకు ఊరుకు ఉండాలి. 6 పక్క పెడతారు,
30 రోజులు 40 రోజులు 60 రోజులు అయితే దాని తర్వాత 19 వేస్తాం. 19 వల్ల కూడా ఏవైతే అడుగుతూ పెట్టుకొని ఇస్తాం మేము భయపడతామా సూత్రం తీయాలంటే దాన్ని తీసుకెళ్ళి స్టేట్ కమిషన్ వేయడం జరిగింది. స్టేట్ కమిషన్ కూడా డైరెక్ట్ ఇవ్వకపోతే హైకోర్టులో కూడా వేసి ఒక సమాచారం అడిగినాం. ఈ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి సింపుల్గా వచ్చారు. వాళ్ళు చేసేది వాళ్ళు ఐటీ అంటారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మేము జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఏమైందంటే ఉల్టా సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంది ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఏదో కేసుల ఓల్డ్ కేసులు ఎప్పుడు కేసులు దీని ప్రకారం హాస్పిటల్లకు సంబంధించినటువంటి సమాధానం ఇవ్వరాదు కాన్ఫిడెన్షియల్ అని మాకు లెటర్ ఇచ్చారు. మరి ఎట్లా కాన్ఫిడెన్షియల్ అయితే రహస్యం ఎందుకు అవుతుందో మాకు అర్థం కాలేదు. 21లో కూడా మాకు పెండింగ్ పెట్టారు. అప్పుడు మా సభ్యులందరూ పోయి జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు పిలిచి అక్కడ అప్పుడు ఉన్నటువంటి జిల్లా వైద్యాధికారిని పిలిచి నీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటంటే మొత్తం డిమాండ్లో పెట్టు అని చెప్పింది. ఓపెన్లో పెట్టాలి మీరు ఇవన్నీ, సీక్రెట్ ఎందుకు? వాళ్ళు పే చేస్తుర్రు, వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తలేరు కదా హాస్పిటల్లో, వాళ్ళు డబ్బులు తీసుకుంటుర్రు చేస్తుర్రు. డబ్బులు తీసుకొని చేసినప్పుడు అది ప్రజా సమాచార హక్కు చట్టం కిందకి అప్లికేబుల్ అవుతుంది. మీరు ఇవ్వకపోవడం చాలా తప్పు, మీరు యాక్షన్ తీసుకోబడుతుంది, ఇమీడియట్ ఇవ్వండి అంటే సేమ్ డే మాకు సంబంధించిన సభ్యుని పిలుచుకొని సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఈ మధ్య కాలంలో